హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. రైట్, ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి మనకి జేడుమేట్లు జరిగిన ఇష్యూ. ఇలాంటి ఒక వీడియో చేస్తున్నానని కూడా నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. ఇంత చెత్త వీడియో ఎప్పుడు చేయదలుచుకోలేదు కూడా. మొగుడు పిల్లని చంపడం, పిల్లల్ని మొగుడు చంపడం, లేదా బాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ జనరేషన్, ఈ కలయుగంలో. కానీ 9 నెలలు కని మోసి 9 నెలలు తను కడుపులో తన్నుతున్నా కూడా ఆ నొప్పులు భరించి ఆ అమ్మాయి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్నో నిద్రలు లేని రాత్రులు ఒక తల్లి గడుపుతూ ఉంటది. మనకి ఈ ప్రపంచం అంతంలో కూడా తల్లికి మించిన ప్రేమ ఏదీ లేదు. అలాంటి తల్లిని చంపేసింది ఈ వేస్ట్ది. దీనిని ఇంకేమన్నా అంటే మాత్రం మాట్లాడొచ్చు, బికాజ్ ఛానల్లో ఉన్నాను కాబట్టి నేను అలాంటి వర్డ్ యూజ్ చేయదలుచుకోలేదు. బట్ బియాండ్ ఆన్ దట్ తినని ఎంత తిట్టినా కూడా తప్పు లేదు అనిపిస్తుంది. ఏం చేసింది అసలు ఈ అంజలి అనే తల్లి అంటే తనకి కనడం తప్ప, తిని కడుపులో ఉన్నప్పుడు చంపేసే ఉండుంటే ఈ రోజు ఈ గతి పట్టేది కాదేమో వచ్చాయి. ఆ తల్లికి చంపేసి నువ్వు నీ ప్రియుడితో బాగానే ఉంటావు కొన్ని సంవత్సరాలకి, ఏముంది మనకు అలవాటే కదా. చంపేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని బాగా పోషించడం, కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రప్పించడం, మళ్ళీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ నీ చెల్లి ఏదైతే ఉందో తేజశ్రీ, తను తల్లి లేని అమ్మాయి అయిపోతుంది. మనకి నాన్న లేకపోయినా బ్రతకొచ్చేమో ఇన్ ఆప్షన్, కానీ తల్లి లేకపోతే ఏ ఆడపిల్ల బ్రతకలేదు. మనకి ఆ విషయం తెలిసింది. అయితే ప్రజెంట్ మీరు చూడాల్సిన పేరెంట్స్ ఎవరైనా కూడా 7th నుంచి 10th వరకు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి మీ టైంని ఇవ్వండి. ఫోన్ కాదు ఇవ్వాల్సింది, మీరు టైం ఇవ్వండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. అంటే మీరు ఎంత బిజీ అవునా అవ్వచ్చు, కాకపోతే మీ ఆ డే 24 అవర్స్లో ఒక 4 అవర్స్ మీ పిల్లలతో గడపండి. వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. మీరు ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు పని చేసుకున్నారు కదా అంటే ఆ ఫోన్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారో మీకు ఏం తెలుసు అసలు? ఆ ఫోన్లు ఇవ్వబట్టే ఈ రోజు ఈ తల్లి మన ఈ లోకంలో లేకుండా పోయింది. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ డేని ఒకసారి రివైజ్ చేయండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ బాగోగులు అడగండి, స్కూల్లో ఏం జరిగిందో అడగండి, టీచర్ ఏం చెప్పిందో అడగండి, డే మొత్తం ఏం చేస్తుందో అడగండి, చదువు ఎలా చేసిందో అడగండి. అంతేగాని తను సైలెంట్గా ఉంటుంది కదా అని ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి పిచ్చి పిచ్చి యాప్స్ అంతా ఇందులో చేయండి. ఒకవేళ ఇది అధికారుల దగ్గరికి నా వీడియో కానీ వెళ్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టాగ్రామ్ అనే ఐడిని మీరు, ఇన్స్టాగ్రామ్ యాప్ని మీరు బ్లాక్ చేయించండి. ఎలా అయితే టిక్టాక్ మనకి బ్యాన్ అయిందో ప్లీజ్ దయచేసి ఈ ఇన్స్టాగ్రామ్ని చేయించండి. బికాస్ దానివల్ల ఎంతమందిలో చచ్చిపోతున్నారో, ఎంతమంది మొగుడు పిల్లల మధ్య విభేదాలు వస్తున్నాయో, గొడవలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముందుగా ఈ స్నాప్చాట్, ఒకప్పుడు మనకి మెసేజ్లోనే మెసేజ్ చేసుకునే వాళ్ళం. కాలం జనరేషన్ కొంచెం ఫాస్ట్ అయ్యే కొద్దీ వాట్సాప్ వచ్చింది. ఇప్పుడు స్నాప్చాట్లో వీడియో కాల్స్, ఫొటోస్, అశ్లీలమైన ఫోటోలు, న్యూడ్ ఫోటోలు అన్నీ వెళ్తున్నాయి. ఎక్కడ పోతుంది మన సమాజం అసలు? సో ఒక తల్లి చనిపోతే ఈ రౌడ్, సారీ టు యూజ్ దిస్ వర్డ్, అంటుంది వినండి ఒక్కసారి. వచ్చింది ఇండ్లకి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఇంకా కామన్ గా తిరిగింది అమ్మాయి. ఫ్రీగా ఉండే వరకే ఇక మేము దానికి అంటే దావతలలోకి వచ్చింది కాబట్టి మేము చుట్టాలం కాబట్టి వెళ్ళిపో అని ఎట్లా అంటాం, వచ్చింది పోయింది. ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇక క్లోజ్ కాబట్టి ఇక తెలియదు, తెలియదు కానీ అయితే ఆమెతో వచ్చి కేసు అయితే పెట్టింది. ఆ విషయం మనకు తెలియాలనే మీ ఇంట్లో ఉంచినావు అమ్మాయికి, అబ్బాయికి ఆమెకు తెలియాలనే ఉంచాగానే ఆమె తెల్లారు వచ్చింది. అయితే 2 రోజులు చూసినావు, 3 రోజులు చూద్దానని చూసినావు, అమ్మాయికి గొప్ప చెప్పేద్దానని చూసినావు. కానీ ఆమె వచ్చి కేసు పెట్టింది, ఇంకా పంపించేసి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. తీసుకెళ్ళారు, ఇద్దరు తీసుకెళ్ళారు. స్టేషన్లో ఏం జరిగిందంటే ఆమె అక్కడి నుంచి దరఖాస్తు తీసుకొని వచ్చింది, మీ అబ్బాయి తప్పు, మీ అబ్బాయి పిల్లని తీసుకురావడం తప్పు అని అన్నారు. అనగానే ఆడ అయిపోగానే గొడవ మా పిల్లగాని నేను తీసుకొని అన్నే పండుకొని పొద్దుగాలు వేసి వచ్చాను. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసింది కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చాలా మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వినండి. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసింది కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చాలా మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఈ వేస్ట్ మాట్లాడుతూ దాని ముఖంలో నవ్వుకుంటూ చావడమే ఇంకొక వర్డ్ యూజ్ చేసి అనింది. ఇది అసలు మనిషా? ఇది మనిషికే పుట్టిందా లేకపోతే జంతువులకు పుట్టిందా? అసలు ఒక ఆడమి చనిపోయి ఓ పిల్ల ఏడుస్తుంది, ఇంకొక దాని పుట్టిందంటే జైల్లో ఉంది, మైనర్స్ ఇద్దరు జైల్లో ఉన్నారు, చావడం తప్ప. నువ్వు ఒక ఆడదానివే కదే, నువ్వు ఒక ఆడదానికి పుట్టావు కదా. నీ సాటి ఆడదానికి ఈ రోజు రేపట్లో ఎవరైనా రోడ్డు మీద పడిపోతే మనం వెళ్ళి లెగతీసే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అలాంటిది నీ కొడుకు దగ్గరికి వచ్చి ఏంటి ఏమనింది,
ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి తెలవాలనే ఉంచావంట. నువ్వే పడుతువే వాళ్ళ కూతురు ఉంచడానికి, వేస్ట్ దానా. అసలు శివానో లేదా అమ్మాయినో కాదు, ఫస్ట్ దీని జైల్లో వేయండి. దీని జైల్లో వేస్తే ఇంకొకరు సరిగ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికి నేను ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఏదో నేను తీర్పులు ఇవ్వాలనో లేకపోతే దీని గురించి ఏదో నేను పబ్లిసిటీ అవ్వాలని కాదు. నా విన్నపం వచ్చి, మై రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్ వచ్చి, పేరెంట్స్ మీ పిల్లల్ని గైడ్ చేయండి. వాళ్ళని 7th ఎస్పెషల్లీ 7th నుంచి 10th వరకు మీరు వాళ్ళని రోజు ఎగ్జామినేషన్ చేస్తూనే ఉండండి. ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఈ చెత్త వేస్ట్ యూజ్లెస్ యాప్లు తీసేయండి. FB, ఇన్స్టా, ఈ స్నాప్చాట్, ఇంకోటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటి దాపరించారు. పని పాట లేని 10వ క్లాస్ చదివేసి ఏం పని లేకుండా ఈ రమ్మీల్ని ఈ చెత్త యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని వేయండి లోపల, నెక్స్ట్ మంచోళ్ళు అవుతారు. ఈ దోస్త్ యాప్లు అంట, ఇంకోటి అంట, అందులోనంట బట్టలు ఎత్తుకొని వీడియో కాల్స్ చేసుకుని చూసుకోవచ్చు అంట ఫ్రీగా. ఏం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కదరా 18 సంవత్సరాలకు ఆగి? అప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు అన్ని దొరుకుతాయి కదా. నిజంగా ఎంత నా మనసు రగిలిపోతుందంటే నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్ నా ఫ్యామిలీలో జరిగింది 1 month క్రితం. నా చెల్లి ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండే ఆ ఎదవే మా చెల్లిని చంపేశాడు. అందులోంచి కోలుకునే లోపటే ఈ ఘటన. ఈరోజు నా ఫ్యామిలీ, ఈరోజు అంజలి ఫ్యామిలీలో, మొన్న నా ఫ్యామిలీలో, రేపు మీ ఫ్యామిలీలో. మెయిన్గా మనం పిల్లలకి ఫోన్ దూరం చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఆడుకోవడానికి బాగానే ఉంటుంది అదో ఏజ్ల వరకుని, బట్ వెన్ కమింగ్ టు స్టడీస్ వాళ్ళని టోటల్గా చేసేసి దూరం పెట్టి ఫోన్లు మీరు గైడ్ చేస్తుండండి. ఇన్ మై ఆనరబుల్ రిక్వెస్ట్. అండ్ అధికారులు ఎవరైతే ఈ కేసుని డీల్ చేస్తున్నారో తగిన న్యాయం ఆ అంజలికి అలాగే ఆ చెల్లి ఏదైతే ఉందో తేజశ్రీకి కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన దేశం ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చెయ్యదు. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న ఏదైతే రాజకీయాలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు కంపల్సరీ రియాక్ట్ అవుతారని నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తగిన న్యాయం అంజలి కుటుంబానికి జరగాలి. అలాగే ఇలాంటివి ఇంకా మున్ముందు జరగకుండా ఉండాలంటే ముందుగా మనకు కావాల్సిన ఆ సోషల్ మీడియా అవేర్నెస్ కానీ ఇంకొకటో మనకి మీరు చెప్పి నేర్పిస్తారని, దాని ద్వారా నేర్చుకుంటారని ఒక హోప్తో నేనున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదేవతో కూడా ఆమె అందకృష్ణ మాదే దాంట్లో